ఈ వీడియోలో వచ్చేసి మనము టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి రైట్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్కు సంబంధించి ఈ విధంగా క్వశ్చన్ అడిగినప్పుడు రైట్ సో ఈజీగా ఎలా ఆన్సర్ను టిక్ చేయాలి అనేటువంటిది నేర్చుకోబోతున్నాం. అయితే లాజిక్ చెప్పకముందు ఒకసారి ఆన్సర్ చేసి చూద్దాము, అది కరెక్ట్ అవుతుందో లేదో చూద్దాం. వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ డాష్ కంప్లీటెడ్ ద హోంవర్క్. వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ కంప్లీటెడ్ ద హోంవర్క్. వన్ ఆఫ్ ద స్టూడెంట్ హ్యాస్ కంప్లీటెడ్ ద హోంవర్క్. వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ కంప్లీటెడ్ ద హోంవర్క్. వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ కంప్లీటెడ్ ద వర్క్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏదో ఒకటైతే మనం సెలెక్ట్ చేస్తాం, కానీ కొంత కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది, అంటే అది కరెక్ట్ ఆన్సరా కాదా అనేటువంటిది. కానీ లాజిక్ ఏంటిదంటే ఇక్కడ గమనించండి, స్టూడెంట్స్ అంటే ఎస్ తోటి ఎండ్ అయింది. ఎస్ అంటే ప్లూరల్, ఎస్ అంటే ప్లూరల్. సో ఇలా ప్లూరల్ ఉన్నప్పుడు ప్లూరల్ కాదు, ఇక్కడ ప్లూరలే ఉంటుంది. సో వన్ ఆఫ్ ద అనేటువంటి దాంతో స్టార్ట్ అయితే ఏదైనా సెంటెన్స్, ఓకే లాజిక్ గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ద అనేటువంటి దాంతో స్టార్ట్ అయితే ఆన్సర్ వచ్చేసి ఈజ్ కానీ లేదా హ్యాస్ కానీ అవుతుంది. ఆన్సర్ ఈజ్ కానీ హ్యాస్ కానీ అవుతుంది. సో ఇప్పుడు చూసుకుంటూ వెళ్దాం బిట్స్. వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ డాష్ కంప్లీటెడ్ హోంవర్క్. సో హ్యాస్, వన్ ఆఫ్ ద స్టూడెంట్ హ్యాస్ కంప్లీటెడ్ ద హోంవర్క్. అదే లాజిక్. ఇక వన్ ఆఫ్ ద ఉంది, హ్యాస్ కరెక్ట్ ఆన్సర్. వన్ ఆఫ్ ద బాయ్స్ హ్యాస్ ఓన్ ద రేస్. వన్ ఆఫ్ ద ఉన్నది టీచర్స్ అటెండ్ ద మీటింగ్, హ్యాస్ అటెండ్ ద మీటింగ్. వన్ ఆఫ్ ద గర్ల్స్ డాష్ రిసీవ్డ్ ద ప్రైజ్. సో హ్యాస్, వన్ ఆఫ్ ద గర్ల్స్ హ్యాస్ రిసీవ్డ్ ద ప్రైజ్. అయితే ఇక్కడ హ్యాస్ లేకుండా మనకేం చేస్తాడంటే కొన్నిసార్లు ఈజ్ ఇస్తాడు. ఇప్పుడు నేను ఈ ప్రాక్టీస్ పేపర్లో ఈజ్ మీద ఇవ్వలేదు రైట్. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, అయితేనేమో ఈజ్ లేదంటే హ్యాజ్ రైట్. అక్కడ హ్యాజ్ లేదు అంటే ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, అలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఈజ్ మీద ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి రైట్. మరొకసారి చెప్తా, అయితేనేమో ఈజ్ లేదంటేనేమో హ్యాజ్ ఆన్సర్. హ్యాజ్ లేదు అంటే ఈజ్ ఆన్సర్ అవుతుంది, ఈజ్ లేదు అంటే హ్యాజ్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్స్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. సో వన్ ఆఫ్ ద గర్ల్స్ డాష్ రిసీవ్డ్ ద ప్రైజ్, హ్యాస్. వన్ ఆఫ్ ద ప్లేయర్స్ డాష్ బీన్ సెలెక్టెడ్, హ్యాస్ బీన్ సెలెక్టెడ్. వన్ ఆఫ్ ద బుక్స్ డాష్ బీన్ లాస్ట్, హ్యాస్. వన్ ఆఫ్ ద బుక్స్ హ్యాస్ బీన్ లాస్ట్. ఇంకొన్ని చేద్దాం. వన్ ఆఫ్ ద చిల్డ్రన్, ఇగో ఇటువంటి దగ్గర మనకు కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. వన్ ఆఫ్ ద చిల్డ్రన్ డాష్ ఫాలెన్ అస్లీప్, హ్యాస్. సో వన్ ఆఫ్ ద డాక్టర్స్ డాష్ ట్రీటెడ్ ద పేషెంట్, హ్యాస్ ట్రీటెడ్ ద పేషెంట్. సో ఇప్పటిదాకా మనం హ్యాస్ వస్తుందని చెప్పుకున్నాం, లేదంటే ఈజ్ వస్తుందని చెప్పుకున్నాం. కానీ ఇంకో లాజిక్ కూడా ఈ బిట్లో మనం నేర్చుకోవాలి తప్పకుండా. అదేంటిదంటే వన్ ఆఫ్ ద ఉన్నప్పుడు, ఓకే సెంటెన్స్ వన్ ఆఫ్ ద తో స్టార్ట్ అయితే ఇక్కడ కంపల్సరీ ప్లూరల్ అయి ఉండాలి. అంటే ఇక్కడ గమనించండి, డాక్టర్స్ అని ఉంది కదా, ఇక్కడ డాక్టర్ అని ఉండకూడదు, డాక్టర్స్ అనే ఉండాలి, అంటే ప్లూరల్ ఉండాలి. ఒకవేళ టీచర్ ఉందనుకోండి, అక్కడ టీచర్ ఉండకూడదు, టీచర్స్ అనే ఉండాలి. ఒకవేళ బాయ్ ఉందనుకోండి, బాయ్ ఉండకూడదు, అక్కడ బాయ్స్ అనే ఉండాలి. సో ఈ విధంగా అనమాట రైట్. అంటే ఇక్కడ ప్లూరల్ మాత్రమే ఉండాలి. సో హ్యాజ్ ఆన్సర్, ఇక్కడ ప్లూరల్ ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ గమనించండి ప్లూరల్ ఉంది రైట్. సో హ్యాజ్ ఆన్సర్. నెక్స్ట్ గమనించండి, ఆఫీసర్స్ రైట్, ఆఫీసర్స్ హ్యాజ్ ఆన్సర్. వన్ ఆఫ్ ద ఆఫీసర్స్ హ్యాజ్ రిజైన్డ్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద సింగర్స్ డాష్ sung beautifully, has sung beautifully. One of the farmers dash bought a tractor, has bought a tractor రైట్. సో నెక్స్ట్ ఇంత ఈజీ మనకు లాజిక్ తెలిస్తే ఇంత ఈజీగా మనం ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. వన్ ఆఫ్ ద బస్సెస్ డాష్ అరైవ్డ్ లేట్, హ్యాస్ అరైవ్డ్ లేట్. సో ఇంకొని చూద్దాం. వన్ ఆఫ్ ద గెస్ట్ డాష్ లెఫ్ట్ ఎర్లీ, హ్యాస్ లెఫ్ట్ ఎర్లీ. వన్ ఆఫ్ ద గెస్ట్ హ్యాస్ లెఫ్ట్ ఎర్లీ. One of the essays dash been selected,
హ్యాస్ బీన్ సెలెక్టెడ్. సో ఈ విధంగా ఈ లాజిక్స్ను మనము నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయగలరు. రైట్, సో తప్పకుండా లైక్ చేయగలరు. నెక్స్ట్ గమనించండి. పోలీస్మెన్, వన్ ఆఫ్ ద పోలీస్మెన్ డాష్ కాట్ ద థీఫ్. సో ఇక్కడ హ్యాస్. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఉమెన్ డాష్ స్పోకెన్ ద ప్రిన్సిపల్. వన్ ఆఫ్ ద ఉమెన్ హ్యాస్ స్పోకెన్ టు ద ప్రిన్సిపల్. వన్ ఆఫ్ ద విలేజర్స్. ఇక మనం ఈ విధంగా ఇటువంటి వాటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ మెన్ ఇచ్చాడా, మ్యాన్ ఇచ్చాడు, ఉమెన్ ఉమెన్, సింగులరా ప్లూరలా చూసుకోవాలి. విలేజర్స్, వన్ ఆఫ్ ద విలేజర్స్ డాష్ బీన్ అఫెక్టెడ్ బై ఫ్లడ్స్. సో హ్యాస్, ఆన్సర్ ఈజ్ హ్యాస్. ఇంకా వన్ ఆఫ్ ద మెంబర్స్ డాష్ డొనేటెడ్ బ్లడ్. హ్యావ్ donated, has donated, are donated, were donated. So answer has donated. Next, one of the candidates dash answered all the questions. So ikkada candidates, right, one of the. So have, has, are, were. Answer is has. So ఈ ఒక్క టాపిక్ మీదనే కాదు, టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ మీద ఈ విధంగానే లాజికల్ వీడియోస్ కలవు. అంటే జస్ట్ క్వశ్చన్లో ఉన్నటువంటి లాజిక్ను మనం పట్టుకోవాలి, ఆన్సర్ను టిక్ చేసుకోవాలి. సో ఆ విధంగా అన్ని టాపిక్స్ మీద నేను ఇప్పటిదాకా లాజిక్స్ చెప్పడం జరిగింది. సో ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పకుండా వాటిని చూడగలరు. సో వన్ ఆఫ్ ద హోటల్స్ డాష్ బీన్ రినోవేటెడ్. సో హ్యాస్. వన్ ఆఫ్ ద హోటల్స్ హ్యాస్ been renovated. One of the paintings has been sold. So ikkada gamaninchandi, have sold, have been sold, has been sold, are been sold, were been sold. So answer has been sold. Next, one of the classrooms has been cleaned. So have cleaned, has cleaned, are cleaned, were cleaned. So ikkada answer have cleaned. One of the classrooms has been cleaned. Next, one of the athletes broken the record. Has broken the record. Have broken the record, has broken the record, are broken the record, were broken the record. So answer వచ్చేసి ఏమవుతుంది మనకంటే హ్యాస్ బ్రోకెన్ ద రికార్డ్. సో ఇంకా బిట్స్ ఉన్నవి. ఈ బిట్స్ మీకు అంటే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పీడిఎఫ్ కావాలి అంటే పీడిఎఫ్ లింక్ అని కామెంట్ చేయండి. తప్పకుండా నేను ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, వీడియోను లైక్ చేయగలరు. కింద హైప్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సో నా వీడియోను హైప్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. రైట్.